సో మీరు వీడియోలో చూస్తున్న గేదె వచ్చేసి మనం హైదరాబాద్ మణికొండ రైతుకు కొన్నాం. అన్నయ్య వచ్చేసి 10 గేదెలు కొన్నాడు. రైతును కూడా వీడియోలో చూపిస్తా. సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ అంటే ఇట్లుంటాయి. గేదె క్వాలిటీ చూడండి ఏ రేంజ్లో ఉందో. సో చాలామంది 7 ఈతలు 8 ఈతలు కూడా సెకండ్ అని అమ్ముతూ ఉన్నారు. సో మీరు గేదెని ఇంకా 100 సార్లు చూసినా సరే అది సెకండ్ లేదా థర్డ్ లాక్టేషనే ఉంటుంది. ఆ గేదె వచ్చేసి మనం 1,27,000కు అన్నకు కొనడం జరిగింది. సో ఓవరాల్గా 1,06,000 నుంచి 1,30,000 లోపు మొత్తం 10 గేదెలు కొనిపెట్టినాం. మీరు క్వాలిటీ చూడండి, అడర్ క్వాలిటీ కానీ, స్పేస్ కానీ, సైజ్ కానీ. ఇవి వచ్చేసి మనకి విజయవాడకి లోడ్ వెళ్ళిపోయిందండి. నేను అప్పుడు చెప్పినా కదా, వెటరనరీ డాక్టర్ వచ్చారు విజయవాడకి వెళ్ళి అని ఒక షార్ట్ పెట్టినా నేను, చాలా క్లిక్ అయింది. సో అన్నయ్య వాళ్ళకి మనకు పెద్ద బండ్లు వెళ్ళిపోయినాయి. 12 గేదెలు పెద్ద బండ్లు వెళ్ళిపోయినాయి. ఆ ఇంటికి కూడా రీచ్ అయిపోయినాయి. సో ఎవరికైనా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకే రండి. ఫోన్లలో కొనిపెట్టడం అట్లాంటిది ఏమీ జరగదు. సో మీకు ఇక్కడ 1,00,000 నుంచి స్టార్ట్ అవుతాయి, 1,10,000కెళ్ళి స్టార్ట్ అవుతాయి. కానీ 1,00,000 కొంతమంది ఏంటంటే తక్కువ రేట్లలో అడుగుతూ ఉన్నారు. తక్కువ రేట్లు ఉన్నాయి, కొద్దిగా ఈతలు ఎక్కువ ఉంటాయండి. మనము రేటు మంచిగా పెట్టినప్పుడు మనకు మంచి దొరుకుతాయి. మీరు 1,10,000కి కొన్ని కొనండి, 1,20,000కి కొన్ని కొనండి, 1,15,000కు కొన్ని, 1,25,000కి కొన్ని, 1,30,000కి కొన్ని. సో మీరు వీడియోలో రైతుని చూడొచ్చు. సో అట్లా కొన్నప్పుడు ఏంటంటే మనకు రేట్ కూడా యావరేజ్ అవుతుంది. సో 1,30,000 పెట్టింది ఎక్కువ పాలిస్తుంది, 1,20,000 పెట్టింది తక్కువ పాలిస్తుంది అనేది అట్లా కాదు. గేదె క్వాలిటీ మీదకి వెళ్ళి ఫిక్స్ అవుతుంది. సో ఏదైనా కానీ మినిమం 12 నుంచి 14 లీటర్లు పెట్టుకోండి. అంతకుమించి చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. సో ఎవరికైనా సరే హర్యానాలో 5-10 గేదెలు కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే దయచేసి ముందుగానే టికెట్ నాకు అంటే టికెట్ బుక్ చేసుకుంటారు కదా, అది నాకు వాట్సాప్లో పెట్టండి. సో ఎవరైనా సరే ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకోవాలి. ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకుంటే ఢిల్లీ నుంచి మళ్ళీ హర్యానాకి రావాల్సి ఉంటుంది. అట్లనే మనకు ఆగస్టు 1వ తారీఖు నాడు ఇంకో బండి విజయవాడకి వెళ్తూ ఉంది. అట్లనే 5వ తారీఖు ప్రకాశంకి వెళ్తూ ఉంది. సో దయచేసి వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.